వెల్కమ్ టు సిటీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. సంగారెడ్డిలో 3 రోజులు విద్యా వైజ్ఞానిక ప్రదర్శన. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయి. పట్నం మాణిక్యం. కోహిర్లో నిర్మాణంలో ఉన్న చర్చ్ కూలీ ఒకరు మృతి. సంగారెడ్డి 12వ వార్డులో ఇంటింటికి రామమందిర అక్షింతలు. శ్రీ జ్యోతిర్వాసు విద్యాపీఠంలో దంత నేత్ర రక్తదాన శిబిరం. సంగారెడ్డి మండలం ఫసల్వాది శివారులోని శ్రీ జ్యోతిర్వాసు విద్యాపీఠంలో వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మశ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి నిర్వహణలో ఉచితంగా దంత నేత్ర పరీక్షలతో పాటు రుధిర రక్తదాన సేవా మహోత్సవం నిర్వహించారు. సంగారెడ్డి మండలం ఫసల్వాది శివారులోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మశ్రీ డా మహేశ్వర శర్మ సిద్ధాంతి నిర్వహణలో ఉచితంగా దంతనేత్ర పరీక్షలతో పాటు రుధిర రక్త దాన సేవ మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి మరియు శ్రీ మీనారాములతో పాటు విద్యాపీఠం సభ్యులు, భక్తులు మరియు రెడ్ క్రాస్ సిబ్బంది, వైద్యులు పాల్గొన్నారు. ఇత్యర్థం రక్తదానం అహం కర్మ కరిష్యే. అక్షతలో నీళ్లు పాదుకల మీద విడిచిపెట్టి అన్ని దానాల్లోకెల్లా అత్యంత గొప్పలైనటువంటి దానం ఇతరుల యొక్క ప్రాణదానముతో సమానం. మరి ప్రాణాన్ని దానం చేస్తే ఏం ఫలితము అనంటే విష్ణు ధర్మోత్తరం అనేటువంటి పురాణంలో చెప్పడం జరిగింది. త్రిగుణీకృత 3 మార్లు
శ్రీరసాదనమః శ్రీమన్మహాగణాధిపతయే నమః महाविद्यायै नमः सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधयेत् सर्वविद्यानां दक्षिणामूर्तये नमः लं पृथ्वीतत्त्वात्मने फलोपचार पूजा समर्पयामि नीराजनं लं पृथ्वीतत्त्वात्मिके हिरण्यपात्रं मधो पूर्णं ददाति मदव्यो जानीते एकदा ब्रह्मणमुपहरति एकदैव यजमानाजुस्तेजो दधाति नीराजनदीपं दर्शयामि नमस्कारं చేసుకోండి కూర్చోండి హస్తేన రక్షా ప్రదేహి మే सर्वमंगल ते देहि यशो देहि द्विषोजहि विद्यावन्तं यशस्वन्तं लक्ष्मीवन्तं च मां कुरु रूपं देहि द्विषोजहि ఆయురారోగ్య ఐశ్వర్యములను ఇవ్వమని నమస్కారం చేసుకోండి. మీరు ఇచ్చేటువంటి రక్తము ద్వారా అనేక మంది ప్రాణాలు చక్కగా కాపాడబడాలి. వారికి కూడా అమ్మవారు కటాక్షం ఇవ్వాలని నమస్కారం చేసుకోండి. హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ హర దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 భక్త దిగంబర దిగంబరా సంగారెడ్డి జిల్లా మొగడంపల్లి మండల కేంద్రంలోని 7వ తేదీ ఆదివారం రోజున శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర పూజిత అక్షింతల వితరణ మహాశోభయాత్ర అయోధ్య రాములవారి అక్షింతల ఊరేగింపు ఘనంగా నిర్వహించడం జరిగింది. సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండల కేంద్రంలోని 7వ తేదీ ఆదివారం రోజున శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర పూజిత అక్షింతల వితరణ మహాశోభాయాత్ర అయోధ్య రాములవారి అక్షింతలు ఊరేగింపు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక జడ్పీటీసీ సభ్యులు పట్లోల అరుణ విజయ్ మోహన్ రెడ్డి మరియు మాజీ సైనికుడు బి రాజు మరియు మాజీ ఉపసర్పంచ్ బి రాములు, మాజీ సైనికుడు బి విష్ణు మరియు ఎన్ కమల్ రెడ్డి మరియు వార్డ్ మెంబర్స్ ఏ మల్లన్న, ఏ సుభాష్, శ్రీను, సంపత్ మరియు యు రవి, అదేవిధంగా ఏ రామ్రెడ్డి మరియు మాజీ సైనికుడు జి బీరప్ప మరియు బి మోగులప్ప. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ వారు భక్తులు పాల్గొనడం జరిగింది. ఇంటింటికి శ్రీరాములవారి అక్షంతలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ నెల 22వ తేదీన స్థానిక శ్రీరామ మందిరంలో విగ్రహ ప్రతిష్ఠ అన్నదాన కార్యక్రమం ఉండడంతో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొనగలరని ఆలయ కమిటీ వారు కోరడం జరిగింది. సంగారెడ్డి జిల్లా కోహీర్లో నిర్మాణంలో ఉన్న చర్చి కూలింది. నిర్మాణ పనుల్లో నిమగ్నమైన 8 మంది కూలీలకు గాయాలయ్యాయి. ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. సంగారెడ్డి జిల్లా కోహీర్లో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఓ చర్చి కుప్పకూలింది. ఈ ఘటనలో 8 మంది కార్మికులు గాయపడ్డారు. అందులో ఒకరు మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. భవన శిథిలాల కింద మరో 4 కూలీలు చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.
శిథిలాల కింద చిక్కుకున్న నలుగురు కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులు అంతా బర్మా, నేపాల్కు చెందినవారిగా సమాచారం. అయితే చర్చి స్లాబ్ వేస్తుండగా సెంట్రింగ్ మెటీరియల్ కూలడంతో ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. టోటల్ 8-9 మంది ఉండే, అందరికి అంత ఏం ఇబ్బంది ఏం లేదు, దెబ్బలు ఏం తాగాలి, ఒక్క మనిషికి సీరియస్ ఉంది. पूरों को लगे ना जी मारा पूरों को वही बोल रहा ना जी, ఇద్దరు చాలా దెబ్బలు తగిలినాయి. తర్వాత అందరికి ఏం అంత లేదు. ఎవరైనా చనిపోయారా ఇట్లా? ఇంకా అయితే ఎవరు చెప్పలేము. మా దగ్గరకు వచ్చింది 4 మెంబర్స్ అండి. చర్చ్ యాక్సిడెంట్లో కోహీర్ నుంచి. అందులో ఒకతను డెత్ అయ్యాడు. ఇద్దరు ఈజ్ ఫుల్లీ వైటల్లీ స్టేబుల్, ఏం ఇంజురీస్ లేవు వాళ్ళకి. ఒకతనికి మాత్రం కొంచెం ఇంజురీస్ ఉన్నాయి, అది మా డాక్టర్స్ చెక్ చేస్తున్నారు. బట్ వైటల్స్ ఆర్ టోటల్లీ ఫైన్, ఏం లేదండి, సీరియస్ ఏం లేదు. ఇంజురీస్ అయితే అయ్యాయి, అవి ఎక్స్రేస్ అవన్నీ తీసి చూస్తాము. దాని తర్వాత అతని కండిషన్ అనేది మేము చెప్పగలుగుతాం. ఏమంటే అయితే మేము పబ్లిష్ చేయలేము. ఒక్కరే డెత్, మిగతా ఇద్దరు ఫుల్లీ స్టేబుల్, ఏం చిన్న ఇంజురీస్ కూడా లేవు. ఓకేనా. ఆయన పేరు హషీముల్లా, మయన్మార్ నుంచి, వాళ్ళు నేపాల్ నుంచి వచ్చారు. వీళ్ళు నలుగురు కూడా నేపాల్ నుంచే వచ్చారు. చనిపోయిన ఆయన పేరు అయితే హషీముల్లా, నేపాల్ రెసిడెంట్. వాళ్ళు ఇక్కడ చంద్రగుట్టలో పని చేయడానికి వచ్చారంట. कितने फ्लोर से गिरे? एक फ्लोर था। आपका नाम क्या है? मोहम्मद सलीम। किधर के रहने वाले? हैदराबाद से रहने। अच्छा, बर्मा का है। अच्छा, बनते रहते टूट गया हो? स्लाबदार रहते क्या? स्लाब लकड़ी निकल गया नीचे से? जाग निकल गया। अच्छा अच्छा। సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సెయింట్ ఆంథోనీ పాఠశాలలో ఈ నెల 8, 9, 10 తేదీలలో నిర్వహించే జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమం నిర్వహించనున్నట్లు మీడియా సమావేశంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. రేపు ప్రారంభం కానున్న వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించనున్నారని తెలిపారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సెయింట్ ఆంథోనీ పాఠశాలలో ఈ నెల 8, 9, 10 తేదీలలో నిర్వహించే జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మీడియా సమావేశంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. రేపు ప్రారంభం కానున్న వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించనున్నారని డీఈఓ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్లోనే వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించగా సంగారెడ్డి జిల్లాలో మంత్రి జిల్లా కలెక్టర్ సహకారంతో ఫిజికల్గా వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 1000 మందికి పైగా విద్యార్థులు వైజ్ఞానిక ప్రదర్శన చేయడానికి తమ పేర్లను నమోదు చేసుకున్నారని చెప్పారు. జిల్లా నలుమూల నుంచి వచ్చే విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అన్ని విధాలుగా వసతులు చేసినట్లు తెలిపారు. ఇలాంటి వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమాలు విద్యార్థులకు ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఈ వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సైన్స్ అధికారి విజయ్ కుమార్, సీఎంఓ వెంకటేశం, యాడ్ శంకర్, మీడియా ఇన్ఛార్జి జాకీర్ హుస్సేన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్నటువంటి అందరికీ నమస్కారము. రేపటి నుంచి మరి 3 రోజుల పాటు మనము డిస్ట్రిక్ట్ లెవెల్ సైన్స్ ఎగ్జిబిషన్ అనేటువంటిది ఏర్పాటు చేసుకోబోతున్నాము. దీనిని గౌరవ మంత్రివర్యులు హెల్త్ మినిస్టర్ మనకు దామోదర రాజ నరసింహ గారు గౌరవనీయులు మరి వారి చేత ఈ ప్రారంభోత్సవం అనేటువంటిది చేసుకోబోతున్నాము. ఇందులో జిల్లా కలెక్టర్ గారు చైర్మన్గా, మరి డిఈఓగా నేను కన్వీనర్గా ఈ కార్యక్రమానికి బాధ్యత వహిస్తూ ఉన్నాము. మరి ఇందులో అదే కాకుండా మంత్రి గారే కాకుండా ఇతర ఎమ్మెల్యేలకు, తర్వాత గౌరవ జడ్పీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ కూడా మేము అతిథులుగా ఆహ్వానించడం జరిగింది. మన జిల్లాలో దాదాపుగా యూపీ లెవెల్ అండ్ హై స్కూల్ స్థాయి విద్యార్థులు దాదాపుగా 1000+ ఇప్పటికే రిజిస్ట్రేషన్ అనేటువంటిది వారి ఎగ్జిబిట్స్ని తీసుకురావడానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరే కాకుండా
డైరెక్ట్గా కూడా తీసుకొచ్చేటువంటి విద్యార్థులు కూడా ఉన్నారు. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లను మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సంగారెడ్డి పట్టణంలోని 12వ వార్డ్ కౌన్సిలర్ పొన్న రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుమల ఎంక్లీవ్స్, నాగార్జున కాలనీ, శ్రీనగర్ కాలనీతో పాటు పలు కాలనీలలో కాలనీ పెద్దలతో కలిసి గడప గడపకు రామమందిర అక్షింతలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని తెలిపారు. సంగారెడ్డి పట్టణంలోని 12వ వార్డు కౌన్సిలర్ పొన్న రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుమల ఎంక్లీవ్స్, నాగార్జున కాలనీ, శ్రీనగర్ కాలనీలలో పాటు పలు కాలనీలో కాలనీ పెద్దలతో కలిసి గడప గడపకు రామమందిర అక్షింతలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ పొన్న రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని తెలిపారు. 22వ తేదీన ఎవరి గృహాల్లో వారు దీపం వెలిగించి శ్రీరాముని కృపకు పాత్రులు కావాలని కోరారు. శ్రీరాముని ఆశీస్సులు కాలనీపైన సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలపై ఉండాలని ఆయన కోరారు. తదనంతరం నూతన హనుమాన్ దేవాలయం నిర్మాణం కోసం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ నిర్మాణానికి కౌన్సిలర్ పొన్న రాజేందర్ తన వంతు సాయంగా రూ.2 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పలు కాలనీ పెద్దలు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మనోర్ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి జై బోలో. జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి. ప్రార్థిస్తున్నాము. గుర్తించుకొని మీ ఇంటికి వచ్చే వరకు 12వ వార్డు ఒక 5-6 కాలనీలు, తిరుమల ఎంక్లేవ్, శ్రీనగర్ కాలనీ, నాగార్జున కాలనీ, జేఎల్ఆర్ ఎంక్లేవ్, శ్రీమన్నారాయణ కాలనీ, సివిఎల్ కాలనీ, వీకర్ సెక్షన్ కాలనీ, ఇక్కడ ఏరియా మొత్తం కూడా ఈరోజు శ్రీరాముని యొక్క అక్షింతలు గడప గడపకు చేరవేయడానికి మనకు అదృష్టం కలిగింది. ప్రతి ఒక్క గడప గడపకు మనం చేరవేసి ఈ అక్షింతలను వారి ఇంటి లోపల కొన్ని అక్షింతలు ఆల్రెడీ కొన్ని తయారు చేసి పెట్టుకొని ఆ అక్షింతలలో ఇవి కలుపుకొని ప్రతి ఇంట్లో జరిగే శుభకార్యం అప్పుడు మరియు మన పిల్లల జన్మదినాలప్పుడు వారికి ఆశీస్సులు కలిగే విధంగా మనం అక్షింతలను ఉపయోగించుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ దేశవ్యాప్తంగా ఇక్కడ ఈ ప్రోగ్రాం జరుగుతుంది కాబట్టి ఈ ప్రోగ్రామ్ లో మనం పాలు పంచుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఆదివారం సదాశివపేట్ మండలం కోనాపూర్ గ్రామంలో పట్లొల్ల శివ నాగప్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ను డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తనయుడు
బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చింత సాయినాథ్తో కలిసి ప్రారంభించారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం అన్నారు. ఆదివారం సదాశివపేట మండలం కోనాపూర్ గ్రామంలో పట్లోళ్ల శివ నాగప్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ను డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తనయుడు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చింత సాయినాథ్తో కలిసి ప్రారంభించారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్నం మాణిక్యం, చింతా సాయినాథ్లు మాట్లాడుతూ నేటితరం విద్యార్థులు, యువతరం టెక్నాలజీ వైపు దూసుకెళ్తున్న ఈ తరుణంలో క్రీడలపై ఆసక్తిని పెంపొందించేలా క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. క్రీడలతో శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం పెంపొందడంతో పాటు ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడతాయన్నారు. ప్రపంచంతో పోటీ పడుతూనే ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. శారీరానికి సరైన వ్యాయామం లేకపోతే రోగాల బారిన పడే అవకాశం ఉందన్నారు. అనంతరం శివ నాగప్ప మెమోరియల్ టోర్నమెంట్ సభ్యులు ముఖ్య అతిథులను శాలువాలతో సత్కరించారు. టోర్నమెంట్లో గెలుపొందిన వారికి మొదటి 25,000 రూపాయలు ట్రోఫీ, రన్నర్కి 15,000 రూపాయలు ట్రోఫీలు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శోభారాణి సంగమేశ్వర్, ఎంపీటీసీ అల్లం లలిత, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెద్ద గొల్ల ఆంజనేయులు, రాష్ట్ర బీఆర్ఎస్ నాయకుడు చింతసాయి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గడీల సుమిత్రా సుధీర్ రెడ్డి, శివ నాగప్ప ఫౌండేషన్ చైర్మన్ పట్టోళ్ల చంద్రశేఖర్, గ్రామ రైతు సమితి అధ్యక్షుడు పట్లోళ్ల మనోహర్, పటోళ్ల నందీశ్వర్, వీరశైవ లింగాయత్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ప్రసాది మధుశేఖర్, ఫౌండేషన్ సభ్యులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ చేసిన ముఖ్య అతిథులు, గౌరవ శాసనసభ్యులు చింతా ప్రభాకర్ తనయుడు సాయన గారికి మరియు జిల్లా డీసీసీ వైస్ చైర్మన్ అన్న మాణిక్యం గారికి మరియు మండల గత 4 సంవత్సరాల నుంచి రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ నిర్వహించిన ఈ ఫౌండేషన్ ద్వారా ఈ ఫౌండేషన్ తరఫున గ్రామంలో సంక్షేమ కార్యక్రమాలు కూడా తోడ్పాటు అందిస్తూ వారికి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాం. ఫౌండేషన్ వారికి ముందు శివరాంపగారి తనయుడు నందీశ్వర గారు మరియు ధీరజ్ గారు వారి కుటుంబ సభ్యులు గ్రామంలో పార్టీలకు అతీతంగా ఇంకా సంక్షేమ కార్యక్రమాలు ఇలాంటి గవర్నమెంట్లు ఎన్నో నిర్వహించాలని చెప్పి వారిని కోరుకుంటూ, మరియు పెద్దలు మాణిక్యమన్న గారు కానీ సాయన గారు కానీ మా గ్రామం పైన ప్రత్యేక దృష్టి పెట్టి మా గ్రామాన్ని ముందు వరుసలో తీసుకుపోయి 2 సార్లు ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో 2 సార్లు జిల్లా స్థాయి గ్రామ పంచాయతీ అవార్డు రావడం జరిగింది. వారికి మా కోడాపూర్ గ్రామం ఎదురులేదా వారి చెప్పేసి మా కోడాపూర్ రఘురాం అసిస్టెంట్ కమిషనర్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ మెదక్ డివిజన్ గారి ఆదేశాల మేరకు కామ్కోతా టోల్ ప్లాజా వద్ద మెదక్ టీం వాహనం తనిఖీ నిర్వహించగా గోవా నుండి వస్తున్న బస్సులో వివిధ బ్రాండ్లతో కలిగి 70 మందు బాటిళ్లు మద్యంను స్వాధీనం చేసుకుని 2 డ్రైవర్లను గోవాకు చెందిన వ్యక్తులను అరెస్టు చేశారు. రఘురాం అసిస్టెంట్ కమిషనర్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ మెదక్ డివిజన్ గారి ఆదేశాల మేరకు కాంకోత టోల్ ప్లాజా వద్ద మెదక్ టీం వాహనం తనిఖీ నిర్వహించగా గోవా నుండి వస్తున్న బస్లో వివిధ బ్రాండులతో కలిగిన 70 మద్యం బాటిళ్లు మద్యంను స్వాధీనం చేసుకుని 2 డ్రైవర్లను గోవాకి చెందిన వ్యక్తులను అరెస్టు చేశారు.
ఇది ఇవాల్టి సిటీ న్యూస్.